ఫ్రెండ్స్, ఇవాళ నేను ఇంకో కొత్త వీడియోతో మీకు ముందుకు వచ్చేసాను. పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయినా మనం చోలే రైస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే నేను ఒక కుక్కర్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చలికాలం కదా ఫ్రెండ్స్, అందుకే నేనైతే ఘీ అనేది యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఆయిల్తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే ఘీతో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆయిల్తోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. అందుకోసం చిన్న కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మా ఇద్దరు పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ నేను ఇది రెడీ చేస్తున్నాను. అందుకోసం అనేసి నేను కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎలా బిర్యానీలోకి అయితే మసాలా యాడ్ చేసుకుంటాం, చెక్క లవంగా ఒక యాలక్కాయ అట్లా కొంచెం కొంచెం చిన్నగా వేసుకొని ఉంటే కొంచెం అవి చిట్పట్లాడగానే కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకుంటే మన రైస్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మీరు ఈ స్టేజ్లో కావాలంటే బఠానీ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ ప్రోటీన్గా పెడదాంలే అనేసి పిల్లలకి కాబూలీ చనా అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ కాబూలీ చనా రైస్ మా పిల్లలకి చాలా అంటే చాలా నచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, మనకి ఎక్కువ అయితే అవసరం లేదు. ఈ అల్లం వెల్లుల్లి మంచిగా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. మనకి పచ్చి వాసన పోయినాక మనం ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్న ఒక కప్పు కాబూలీ చనా అనేది యాడ్ చేసుకున్నాము. దీన్ని మనం స్పెషల్గా ఏమీ బాయిల్ చేయవసరం లేదు ఫ్రెండ్స్. మనం రైస్తో బాయిల్ చేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి, చక్కగా ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మసాలా అంతా మన చోలేకి పట్టేయాలి. ఈ చోలే రైస్ అనేది చాలా బాగుంటుంది. మనం కూడా దీన్ని తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్సలెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. అందుకే మనకి టేస్ట్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం డ్రై మసాలా అనేది యాడ్ చేసుకున్నాము. చాలా తక్కువ మసాలాతో మనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఖచ్చితంగా ఇది నచ్చుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము రైస్కి సరిపడంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఇంక దీంట్లో డ్రై మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం పసుపు, కారము, గరం మసాలా వేసుకుందాము, ధనియాల పొడి వేసుకొని చక్కగా అంతా కలిపేసుకొని మనం దీన్ని ప్రెషర్ కుక్కర్లోనే ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అలా ఫ్రై చేసుకోవటం వల్ల మన రైస్ అనేది మంచి కలర్ వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, మనం అల్లం చిల్లిపాయ వేసాం కాబట్టి కొంచెం లైట్గా అడుగు అనేది పడుతుంది. ఆ టైంలో మనం గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్. అప్పుడు మనకి అడుగు పట్టదు. మనం ఈ వేస్తున్న మసాలా కూడా అంతా మంచిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక 1 స్పూన్ మనం ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. ధనియాల పొడి, కొంచెం మన హోమ్మేడ్ గరం మసాలా, ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్, కొంచెం మన హోమ్మేడ్ గరం మసాలా. దీంట్లో ఒక సీక్రెట్ ఏంటంటే అదేంటంటే ఫ్రెండ్స్, మనం చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు మనం చికెన్ మసాలా ఇస్తారు కదా, ఆ మసాలా ఒక ప్యాకెట్ ఫుల్ వేసేయండి ఫ్రెండ్స్. అస్సలు ఫ్లేవర్ అనేది ఎంత బాగా రెడ్యూస్ అవుతుందంటే అంత బాగా రెడ్యూస్ అవుతుంది. చాలా చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఖచ్చితంగా చికెన్ మసాలా లేకపోతే ఈ రైస్ అనేది చేయొద్దు. ఎందుకంటే మన ఈ రైస్కి మంచి ఫ్లేవర్ వచ్చేది ఓన్లీ ఆ చికెన్ మసాలాతోనే. ఇప్పుడు దాంట్లో నేను 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్. కారం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాము. కారం వేసుకున్నాక చూడండి, కలిపేసాను నేను. కలిపేసినాక ఒక చిన్న కప్పు పెరుగు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. మనం ఖచ్చితంగా ఒక చిన్న కప్పు పెరుగు అనేది యాడ్ చేయాలా. వేసినాక నేను ఆల్రెడీ రైస్ అనేది ముందే నానబెట్టుకున్నాను. ఆ వాటర్తో కలిపేసేసి నేను రైస్ దాంట్లో వేసేసాను. చక్కగా మంచిగా దీనికి ఒకసారి టెస్ట్ చేసుకోండి, మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో. చూడండి, నేనైతే ఒకసారి టెస్ట్ చేశాను. నాకు ఇంకొంచెం వాటర్ పడతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను 2 కప్పులు రైస్ వేసాను కాబట్టి నాకు దానికి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా కుక్కర్ విజిల్ పెట్టేసేసి మనము 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 విజిల్కి మన రైస్, మన చోలే చక్కగా కుక్ అయిపోతాయి. టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. అన్నం పొడి పొడిలాడుతూ వచ్చింది. అసలు ఈ చోలే రైస్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మా పిల్లలకి
లంచ్ బాక్స్ అనేది పెట్టేస్తున్నాను మా పిల్లలకి. చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్గా నేను పెరుగు రైతా చేసుకుంటాను ఫ్రెండ్స్. అసలు చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు అయితే ఇక నాకు లంచ్ బాక్స్ అనేది చక్కగా ఫుల్గా కంప్లీట్ చేసుకొస్తారనమాట. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ముందు ముందు ఎలాంటి లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ టైం కాబట్టి మంచి రెసిపీసే చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మా పిల్లలకి ఏం పెడతానో, పిల్లలు ఏది తింటే హెల్తీగా ఉంటారు అనేది నేను అన్నీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్